ఈ చపాటా చిల్లీ లేదా టమాటా చిల్లీ ఖరీదు మార్కెట్ వాల్యూ కేజీ 300 ఉంటే జీఐ ట్యాగ్ వస్తే రైతులకు చాలా ఉపయోగపడుద్ది. ముఖ్యంగా కేజీ 500, 600 దాకా పోద్దని చెప్పి ఇప్పుడు నమ్మకం వ్యక్తం చేస్తున్నారన్నమాట. వరంగల్ జిల్లాలో దాదాపు 6,738 ఏకర్స్ పండిస్తున్నారు. చాలా వరకు వరంగల్, హన్మకొండ, ములుగు, భూపాలపల్లి ఈ ప్రాంతాలు ఎక్కువ పండిస్తున్నారు. దాంతోపాటు కరీంనగర్లో కూడా పండిస్తున్నారంట ఈ చిల్లీ. ముఖ్యంగా దీనికి రెడ్ కలరింగ్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి. దీనిలో ఒక రకమైన ఆయిల్ బయటకు వస్తుంది అనమాట, ఓలియో రెజిన్ అని చెప్పి. ఈ ఆయిల్ మామూలుగా ఆర్టిఫిషియల్ కలర్స్ ఇప్పుడు మనం బ్యాన్ చేస్తున్నాం కదా, ఎక్కువగా రెడ్ కలర్ చూపించడానికి ఈ ఓలియో రెజిన్ అనే ఆయిల్ కొంతవరకు అప్పుడప్పుడు వాడతారంట. ఈ చిల్లీస్, చపాటా చిల్లీస్ లేదా టమాటా చిల్లీస్లో తీసిన ఈ ఆయిల్ దాదాపు ఒక్కొక్క చిల్లీలో 6 to 6.5% ఆయిల్ వస్తుందంట బయటికి, ఓలియో రెజిన్ ఆయిల్. ఈ ఓలియో రెజిన్ ఆయిల్ ఈ చపాటా చిల్లీలో లేదా టమాటా చిల్లీలో ఉండే ఈ ఓలియో రెజిన్ ఆయిల్ అనేది, ఈ ఆయిల్ న్యాచురల్ రెడ్ కలర్కి బాగా పనికొస్తుందంట. ఇది ఎడిబుల్ అనమాట. కాబట్టి చాలా వాటికి రెడ్ కలర్ రావడానికి ఆర్టిఫిషియల్ కలర్స్ వాడకుండా ఈ ఓలియో రెజిన్ ఆయిల్ కూడా వాడుతున్నారంట. సో ఈ చిల్లీస్లో రైతులకు లాభం ఏంటంటే స్వయంగా వాళ్ళు పండించుకుంటూ, అండ్ ఈ చిల్లీస్ మాయిశ్చర్ ఎక్కువ రీటైన్ చేసుకుంటాయి, తేమ ఎక్కువ రీటైన్ చేసుకుంటాయి కాబట్టి ఎక్కువ బయటకు అమ్మొచ్చు. వీటి ధర పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. స్వయంగా వీళ్ళు సీడ్స్ కూడా తయారు చేసుకుంటారంట. ఎక్కువగా వరంగల్ ఆ ప్రాంతాలు ఎక్కువ పండుతాయి. దాదాపు 80 నుంచి 100 సంవత్సరాల క్రితం నుంచి ఈ పంట కనిపిస్తుందంట. అంటే 100 సంవత్సరాల నుంచి వరంగల్ జిల్లాలో ఈ ప్రాక్టీస్ కనిపిస్తుంది.